ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధిలో ఉన్న మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన. పరిశుద్ధమైన గ్రంథము నుంచి ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 20 నుంచి 22 వచనాల వరకు. ద బుక్ ఆఫ్ జెర్మియా chapter 8 verses from 20 to 22. ఓకే, వాక్యములోకి వెళ్ళక ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు. ఇంతవరకు జరిగిన ఆరాధనలో మీరు తోడుగుండి నడిపించారు. మీ వాక్యంలోకి మేము అడుగు పెడుతుండగా మీ మాటలు మాకందరికీ బోధించమని క్రీస్తునామని వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. Okay, before I step into the Word of God, let me introduce myself. This is Reverend Stevenson, pastoring at Grace Baptist Church, Machilipatnam, India. Today also I am going to deliver the Word of God in Telugu language, so kindly bear with me. పరిశుద్ధమైన గ్రంథము నుంచి ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 20 నుంచి 22 వరకు. 20వ వచనాన్ని మనం చదువుకుందాం. కోతకాలము గతించి ఉన్నది. ఏ కాలం అండి? గ్రీష్మకాలము జరిగిపోయేను. మనము రక్షణ నొందకయనే ఉన్నాము అని. ఏమనుందటండి? కోతకాలం అయిపోయింది. ఒక ఇంగ్లీష్ బైబిల్లోనైతే సమ్మ అని ఉంటుంది. సమ్మ అంటే గ్రీష్మ, కరెక్టేనండి? ఓకే ఓకే. ఏమైపోయిందట? ఓకే, ద హార్వెస్ట్ టైం. The harvest time is over. The summer is over, but not saved. ఇంకా రక్షణ లేదు. అదేంటి అయిపోతే రక్షణ లేకపోవటం ఏంటి? ఒక కోతకాలం అయిపోతే సరిగ్గా కొయ్యకపోతే ఆహారం ఉండదు. కోతకాలం అయిపోయింది, సరిగ్గా పంటలు లేకపోతే సరిగ్గా కొయ్యలేవు. అంతే కదండి? దానికి ఈ రక్షణకి ఏంటి సంబంధం? దీనికి దానికి సంబంధం లేదు కదా. మీరు జాగ్రత్తగా అక్కడ గమనిస్తే చూడండి, మొదటి భాగం ఒకలాగుంది, చివరి భాగం ఒకలాగుంది. చదవండి అది 20 వచనం. కోతకాలము గతించిపోయింది. కాలాల గురించి అది, లేదా పంట గురించి. ఇప్పుడు రెండో భాగం ఏమనుంది? ఓకే, ఒక మాటలో చెప్పాలి అంటే సమయం అయిపోతుంది, కాలాలు అయిపోతున్నాయి, మనం ఇంకా రక్షణ పొందలేదు అని. ఒకే స్టూడెంట్స్ భాషలో చెప్పాలి అంటే చెప్పండి, నెలలంతా అయిపోతున్నాయి, పరీక్షల దగ్గరికి రాని వచ్చినాయి, కానీ ఇంకా చదవలేదు. అంతేనా? కాబట్టి ఇంకా చదవకపోతే ఏమవుతుంది? ప్రమాదము వస్తుంది అని. ఈరోజు నా టైటిల్ ఏంటంటే ఇట్స్ ఏ ప్లాంటింగ్ టైం. ఇది నాటే కాలము. ఏ కాలం అంటండి? నాటకుండా హార్వెస్ట్ అలాగ వస్తుంది. నాటకపోతే పంట ఎలాగొస్తుంది? నాటకపోతే పంట ఎలా పండుద్ది? నాటకపోతే కోతకాలం ఎలాగొస్తుంది? ముందు విత్తనం వేస్తేనే ఏమొస్తుంది? పంట వస్తుంది. లేకపోతే పంట వస్తుంది. అంతేనా? ముందు నాటాలి కదా. అర్థమవుతుందని? స్టూడెంట్ చదవాలి అంటే ముందు ఆయన బోధింపబడాలి. బోధింపబడాలి అంటే బోధించాలి. బోధించాలి అంటే టీచర్స్ ఉండాలి. చూసారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఆ లింకు. అందుకనే భక్తుడైన పౌలు అన్న మాట ఏమిటంటే, ఒకడు వాక్యం వినాలి అంటే ప్రకటించేవారు ఉండాలి కదా.
వాక్యం వినాలంటే ఎవరు ఉండాలంటే ప్రకటించేవాళ్ళు ఉండాలి. Look at this lady. She was ready to listen to the word of God, but there was no one to explain who Jesus is. ఆమె వినడానికి సిద్ధంగా ఉంది, కానీ యేసుక్రీస్తు ఎవరో సరిగ్గా వివరించలేకపోయాడు ఆయన. చూసారండి? అందుకనే యేసయ్య అన్నదేంటి చెప్పండి? యేసయ్య అన్నదేంటి? కోత విస్తారముగా ఉంది. జాగ్రత్తగా పదం. కోత కొద్దిగా ఉంది, కోత విస్తారంగా ఉంది, కానీ కోసే పని వాళ్ళు కొదువయ్యారు. ఉన్నా కానీ ఆ కొడవలు ఎలా పట్టాలో నాకు లాంటి వాడికి తెలియదు, ఎక్కడ కొయ్యాలో తెలియటంలే. అంతేనండి. పాపం ఆ రైతు వచ్చి చూసేసరికి ఆ ఒడ్లంతా కింద పడే, వీటి చేతులు ఏమున్నాయి ఏంటండి, దాన్ని ఏమంటారు? గడ్డి. రైతు దాని గురించేనా విత్తిందా, నాటింది దాని గురించేనండి. అది ఈ రోజుల్లో చాలామంది వచ్చిన సమస్య అది. ఇది నాటే సమయం. ఎక్కడ నాటాలి పాస్టర్ గారు అంటే, భూమి ఎక్కడ ఖాళీగా ఉందో ఆ ఖాళీ ఉన్న అన్ని చోట్ల నువ్వు విత్తనము నాటాలి. ఏంటి ఆ విత్తనము అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని విత్తుకుంటూ వెళ్ళటమే. ఎక్కడ విత్తుతున్నాం? పాస్టర్ గారు ఒక్కళ్ళే కాదు విత్తేది, విశ్వాసులైన మీరు కూడా విత్తాలి. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? మా స్మైల్ కూడా విత్తుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యన. మంచి రెస్పాన్స్ వస్తుందండి నాకు వాళ్ళ స్టూడెంట్, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి. ఈవెన్ ముస్లిమ్స్. వన్ ఆఫ్ హర్ ఫ్రెండ్స్, షీ కేమ్ ఫార్వర్డ్. షీ ఈజ్ ఎ ముస్లిం. షీ కేమ్ ఫార్వర్డ్. Pastor, I would like to listen to the word of God. I want to know more about Jesus Christ. మా స్మైల్ చెప్పగా ఆమె ముందుకు వచ్చింది. అడుగు చెబుతూ ఉండాలి. పాస్టర్ గారిది ఒకటే బాధ్యత కాదు. మీ కలీగ్స్కి మధ్యలో, మీ ఫ్రెండ్స్కి మధ్యలో, మీ మేట్స్కి మధ్యలో, మీకు చాలా రకాల మేట్స్ ఉంటారు కదా ఇప్పటి నుంచి. ఏమన్నా చాలా రకాల మేట్స్ ఉంటారు. రూమ్ మేట్స్, క్లాస్మేట్స్, కాలేజ్ మేట్స్, హోటల్ మేట్స్ చాలా డేంజర్. వాళ్ళతో ఏముండదు. అర్థమవుతుందా? ఓకే. కాబట్టి వీళ్ళకి ఏంటంటే మనం చక్కగా యేసు ఎవరో చెప్పు. డోంట్ క్రిటిసైజ్ ఆర్ బ్లేమ్ అదర్ గాడ్స్ అండ్ గాడెసెస్. ఇట్స్ నాట్ యువర్ బిజినెస్, ఇట్స్ నాట్ యువర్ డ్యూటీ. అది చేయొద్దు. అగైన్ అండ్ అగైన్, మళ్ళీ యేసు ఎవరో చెప్పు. దట్స్ ఆల్. అర్థమవుతుందండి? ఇతరులు ఎవరో అది నీకు అనవసరం. అర్థమవుతుందండి? అది చెప్పాలి. మనం వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ బ్లేమ్ చేస్తూ ఉంటే ఏమవుతుందట? అది ఆ సందర్భాన్ని బట్టి. కాబట్టి ఇది ఏ సమయము? ఇది కోత సమయము. ఇట్స్ ఎ ప్లాంటింగ్ టైం. అది విత్తన సమయం. విత్తనాలు ఏం చేయాలటండి? ప్లాంటింగ్ అంటే ఏంటి? విత్తుట. జాగ్రత్తగా విత్తాలి. విత్తేవాడు ఎలా విత్తుతాడు? ఇష్టం వచ్చినట్టు విత్తుతాడని. ఎవడన్నా వచ్చి స్టీవెన్సన్ పాస్టర్ గారు, ఓకే మా చేనులోని, మా యొక్క పొలంలోని మీరు వరి విత్తాలని అంటే నేను విత్తితే అసలు మొత్తుందా? ఆయన తింటాడా? ఎందుకని? దానికి కూడా ఏముండాలి? అనుభవం ఉండాలి. అందరు విత్తలేరు. అర్థమవుతుందండి? ఇప్పుడు వాక్యం ఉంది. వాక్యం చెప్పడానికి చెప్పే విధానం, ఆ చెప్పే విధానము, ఆ లోతైన విషయాలు ఆయనకి తెలుసుంటే ఏమో ఆ కుటుంబం మారి ఉండేదేమో. ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదులే కానీ, ఓకే మేము రణరంగంలో దిగాలనుకుంటున్నాం. అర్థమవుతుందండి? కాబట్టి నేననేది ఏంటంటే, అవకాశాన్ని మనం ఏం చేయకూడదటండి, వదులుకోకూడదు. కొంతమంది పెద్దలు చెప్పేది నాకు కరెక్ట్ సామెత రావటం లేదు కానీ, మంచి అవకాశాలు ఒకసారి 2 సార్లు వస్తాయి. అవి మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేయాలటండి? వాటిని వినియోగించుకోవాలి.
కాబట్టి ఇర్మియా అంటున్నది ఏంటంటే కోతకాలం అయిపోయింది, గ్రీష్మకాలం వేసవకాలం అయిపోయింది, మరి ఇంకే కాలం ఉంది? నాటే కాలము. ఇప్పుడైనా నాటుదాం. ఇప్పుడు నాటినా ఏమవుతుందటండి, మళ్ళీ ఈ కాలాలు వస్తాయి. ఈసారైనా వచ్చే కోతకాలానికి నువ్వు చక్కగా పండి ఉంటే దేవుడు నిన్ను చక్కగా కోసి కదండి పంటను బయట పడేస్తాడు. పడేగా మరి అలా చూస్తున్నారు. కోసిన తర్వాత పంటను ఎక్కడ తీసుకెళ్తాడు? అది చాలా ప్రాముఖ్యం. కోసిన పంటను, పంట మంచిది అయితే ఇంటికి తీసుకువెళ్ళును. జాగ్రత్తగా వినండి, ఇంటికి తీసుకువెళ్ళును. ఎవరి ఇంటికి తీసుకువెళ్ళను? దేవుని ఇంటికి తీసుకువెళ్ళను. కాబట్టి నాటే వ్యక్తి చాలా జాగ్రత్తగా నాటాలి. అర్థమవుతుందండి? ఓకే, 3 విషయాలు మనం చూద్దాం. 3 విషయాలు. ఓకే, ఎస్క్యూడ్ ఇంగ్లీష్ లెటర్లో ఏంటట? ఎస్క్యూడ్. ఓకే, మొదటిది ఏంటి అంటే ప్లాంట్ గాడ్స్ సాల్వేషన్. మొదటి ఎస్ ఏంటంటే ప్లాంట్ గాడ్స్ సాల్వేషన్. దేవుని యొక్క రక్షణను ఏం చేయాలట? నాటాలి. ఓకే, ఆ భూమిలో మీరు ఏ విత్తనమైతే నాటుతున్నారో, ఏమైతే నాటాలనుకుంటున్నారో ఆ విత్తనాన్నే నాటుతారు. మీరు వేరే విత్తనాన్ని నాటరు. ఉదాహరణకి వరి అంటే ఆ వరి విత్తనాన్నే నాటుతారు. ఇంకేదైనా మామిడి అనుకోండి, ఆ మామిడి టెంకల్నే నాటుతారు. అర్థమవుతుందండి? ఏ విత్తనము నాటుతామో అదే ఏమవుతుందంటే హార్వెస్ట్గా వస్తుంది, అదే పంట వస్తుంది. మన జీవితంలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే రక్షణ అనే విత్తనాన్ని నాటడానికి. ఎందుకు వచ్చాడండి యేసు ప్రభు ఈ లోకానికి? రక్షణ అనే విత్తనం. అది చాలా ప్రాముఖ్యం ఈ లోకంలో. అందరూ అన్నిటిని గుర్తుపెట్టుకొని రక్షణ అనే విత్తనాన్ని ఏం చేస్తున్నారటండి? నాటటము మానేస్తున్నారు, మర్చిపోతున్నారు. ఇది చాలా ప్రమాదము. అర్థమవుతుందా? కాబట్టి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశము మనం ధనవంతులు అవ్వాలని కాదు, మనం బాగా సంపాదించాలని కాదు, మనము రక్షణ పొందాలని. చూద్దామా? మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. ద బుక్ ఆఫ్ ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 1 verse 15. కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది. దేని ప్రకటించచ్చు? దేవుని సువార్తను, దేవుని రక్షణను, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ఆయన అంటాడు ముందుకి. అంటాడు ఏమి నాటడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈయన? రక్షణను, దేవుని రక్షణను నాటుతూ ముందుకి వెళ్తున్నాడు. మన జీవితంలో కూడా మనం నాటవలసిన విత్తనం ఏంటయ్యా అంటే దేవుని రక్షణ, గాడ్స్ సాల్వేషన్. ఎన్నో నాటుతాం కదా మన ఇంటి చుట్టూ కదండి, గులాబీలు, మల్లెలు, అంతేనా? ఇంకేవో నాటుతాం. అవి 10 నాటారా ఇంటి చుట్టూ? ఓకే, మీ రక్త సంబంధులు, బంధుమిత్రులు, మీ కలీగ్స్, మీ ఫ్రెండ్స్, వీళ్ళలో మీకు తెలిసిన వాళ్ళలో ఒక్క హృదయంలోనైనా దేవుని రక్షణను, దేవుని వాక్యాన్ని నాటేమా? నాటాలి కదండి. అవి నాటినందుకు గులాబీ నీకు పువ్వులు ఇచ్చిందా? చక్కటి వాసన ఇస్తుందా? ఓకే, మనము కూడా ఇంకా యేసయ్య దేవుడు రక్షకుడు అని తెలియని వాళ్ళ హృదయంలో దేవుని రక్షణ నాటితే అవి కూడా ఏమవుతాయంటే మంచి సువాసనని ఇస్తాయి, మంచి సువాసన ఇస్తాయి. మీరు గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
2వ వచనం చూడండి. ఎఫిషియన్స్ చాప్టర్ 5:2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు మనం ఎలాగుండాలని, మనం మంచి వాసనగా ఉండాలని. ఏమి లేకపోతే ఎందుకు తీసుకెళ్తాడు ఆయన? ఎందుకు కొంటాడు? అంతేనండి. పువ్వులు ఎందుకు కొంటాం? పాస్టర్ గారు ఇవ్వలే కంపొత్తాయండి అంటే కొంటారు ఎవడన్నా? ఎందుకు కొంటా? మంచి వాసన రావటం. అంతేనండి. ఇక్కడ యేసుక్రీస్తు నాటుతున్నది ఏంటి అంటే దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క వాక్యము. అది నాటటము అందరి బాధ్యత. అది నాటడానికే మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల్లో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను అంటే అర్థం ఏంటి? నాటండి. నాటండి ఏంటది? దేవుని యొక్క రక్షణను నాటండి. లోకములు అన్నీ నాటి 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 ఏం మర్చిపోతున్నామట? దేవుని రక్షణను నాటటం మనము మర్చిపోతున్నాం. కాబట్టి దేవుని రక్షణ చాలా ప్రాముఖ్యం. అర్థమవుతుందా? దానికి మీరు ఎక్కడో వీధుల్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు, ఎక్కడో నిలబడి చెప్పవలసిన అవసరం లేదు. మన కుటుంబంలోనే రక్షణ లేని వారు ఉన్నారా? మన రక్త సంబంధులే రక్షణ లేని వారు ఉన్నారా? మన బంధుమిత్రులే, మన ఫ్రెండ్సే రక్షణ లేని వారు ఉన్నారా? వాళ్ళకి చెప్పండి. ఎక్కడ రక్షణ పొందినా, ఏ ఒక్క ఆత్మ రక్షణ పొందినా, ఏ ఒక్క ఆత్మ రక్షణ పొందినా పాస్టర్స్లోని విశ్వాసుల్లో ఉన్న జబ్బేంటో తెలుసా? మమ్మల్ని కూడా తెచ్చుకుంటున్నాం, మీరు సీరియస్ మమ్మల్ని చూడదు. పాస్టర్లో విశ్వాసుల్లో ఉన్న జబ్బేంటో తెలుసండి? ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టి యేసు ప్రభువుని నమ్మాను కాబట్టి ఆయన గొప్ప. మరి మనం గొప్ప కదా? కాదా? మరేంటి అందులో ప్రత్యేకత? ఏంటంటున్నా? వాళ్ళందుకనే మేము వచ్చినందుకు 30,000 ఇవ్వము. అంతేనండి. మేము వచ్చినందుకు 40,000 ఇవ్వము. ఎంత అమాయకులమండి మనం. ఏం నేర్చుకుంటున్నా? గొప్పలకు వెళ్తున్నామా? రక్షణ నాటుతున్నామా? పాస్టర్లు విశ్వాసులు అన్నీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నారు. చర్చ్ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పాపులకి ఎంటర్టైన్మెంట్ కాదండి, అది ఒక హాస్పిటల్ లాంటిది. నా భాష మీకు అర్థమైందా? Church is not a place where you can get a wonderful entertainment, but it is a place for healing. మీకు అసలు బుద్ధి ఉందా? అర్థమవుతుందా మీకు? ఆయన పొగిడి దాంట్లో నుంచి రక్షణ పొందాడు కాబట్టి అని ముందు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నామట? మర్చిపోతాం. ఈయన కూడా అందులో నుంచి వచ్చాడు కదా, ఈయన కూడా వేరే వాటి నుంచి వచ్చాడు. ఏంటట దాంట్లో ఏముంది కదండి? ఎవడు రక్షణ పొందినా పరలోకానికి వెళ్తాడు. కాదు కాదు, వాళ్ళు రక్షణ పొందితే ఇంకో పరలోకానికి వెళ్తారు. మీరు బైబిల్ చదవండి, ఉంది ఎక్కడో లేదా? వాళ్ళని ఏం చేస్తున్నామటండి? వాళ్ళు బహిరంగ సభల్లో అన్ని సంస్కృత శ్లోకాలు చెప్పి 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 లో యేసు ప్రభు. ఆ పాస్టర్ గారు ఎవరి గురించి చెప్పమని నేను మీ వాక్యాన్ని పిలిచాను? నీవెవరి గురించి చెప్పావు? హిందూ శ్లోకాలన్నీ చెప్పి 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 యేసు ప్రభు గురించి చెప్పలే. ఎవరి గురించి చెప్పేవట్టండి 2 గంటలు? ఆయనకి కాదు బుద్ధి, మనకు లేదు బుద్ధి. ఇలా తిడతానని చాలామంది పాస్టర్లకి నేనంటే పడదు. తప్పు చేసాక ఎవడైనా కానీ తిట్టాను, అంతేనండి. మేము ఎస్టీ, మేము రక్షణ పొందాం, ఏంటంట గొప్ప? మాకు ఒక పరలోకమా? అందరికీ ఒకే పరలోకం.
ఇప్పుడు స్కూల్ ఉందనుకోండి, అది 10వ తరగతి దాకా కాన్వెంట్ అది కదండి. అది ఎలాగంటే కులాలను బట్టి క్లాస్ ఉంటుంది, అంతేనండి. ఉండదా? ఏమో టీచర్ గారే చెప్పాలి. అలాగుంటుందండి. ఏ కులమైన 100 మందిలో కలిపేస్తారా? పాస్టర్లు బుద్ధి తెచ్చుకోండి అయ్యా బాబా, మీరు ఎక్కడ బైబిల్ చదువుతున్నారా? ఏం చదువుతున్నారు? ఆ మ్యూజిక్ పెడితే పాస్టర్ గారు, మేము 3 రోజుల మీటింగ్లో రూడు అంటుంటే ఊగిపోయారు అనుకోండి. మనుషులు ఏమైపోయారటండి? ఊగిపోయారు అనుకోండి. వాళ్ళ హృదయం ఊగలేదు, కానీ మనుషులు మాత్రం ఏమైపోయారటండి? ఊగిపోయారట. హృదయము ఊగలేదు. ఎంత ఖర్చు పెట్టారంటే 5 లక్షలు ఖర్చు పెట్టామండి. ఏమొచ్చిందండి? ఏమొచ్చిందంటనా? డీజేలు పెట్టాం పాస్టర్ గారు అంటే వస్తుంటే అసలు 3 రోజుల తర్వాతే నాకు కొద్దిగా భయం వచ్చింది. అంటే 2 లక్షలు అప్పు చేసుకొచ్చి పెట్టాడు. అప్పుడు వచ్చిందట భయం. ఏంటంటే ఆ పక్కనోడు పెట్టాడు కాబట్టి కదండి. ఆ పక్కనోడు ఆత్మను సంపాదించాడు, నీవు ఆత్మను సంపాదించావా? ఏది రక్షణ? బహిరంగ సభలు పెట్టాలి, ఇతరులను ఎంటర్టైన్ చేయడానికి కాదు, వాళ్ళను సంతోషపెట్టడానికి కాదు కదండి. ఆ సభలు ఈ దేవుని యొక్క మందిరము సిన్నర్స్ కదండి. చర్చ్ ఈజ్ ఏ సన్నీ ప్లేస్ ఫర్ షేడీ పీపుల్. చీకటిలో, అంధకారములో, పాపములోని దుఃఖములో ఉన్న వాళ్ళకట్టండి చర్చ్ అనేదట వెలుగు అట, సన్నీ ప్లేస్. వెలుగుకరంగా ఉండాలి, కానీ భలే పాటలు పాడతారని అందుకని ఆ చర్చికి వెళ్తాను, డీజేలు పెడతారని అందుకని ఆ చర్చికి వెళ్తాను. దానికి వెళ్తావా అంటున్నా. ఆ స్కూల్లో అన్ని ఏసీలే, కాకపోతే పరీక్ష టైంలో అందరూ ఫెయిల్ అవుతారు, కానీ అంతేనండి. దానికి వెళ్తావా? దేనికి వెళ్తావు? ఏసీకి వెళ్తావా? ఎడ్యుకేషన్ బాగుందని వెళ్తావా? దేని గురించి వెళ్తామటండి? రక్షణ. అన్ని విత్తనాలు నాటి నీవు రక్షణ విత్తనము నాటకపోతే మనకు శ్రమ. జాగ్రత్త. అర్థమవుతుందండి. కాబట్టి మొదటి ఎస్ ఏంటంటే, ఏం ప్లాంట్ చేయాలంటే ఏం నాటాలి? ఏ విత్తనము నాటాలి? రక్షణ అనే విత్తనాన్ని నాటాలి. అదే యేసు ప్రభు చేశాడు, మనకి చెబుతున్నాడు. ఓకే, రెండవ ఎస్ మనం చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఓకే, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు. రెండవ విత్తనము మనము నాటవలసింది ఏంటంటే పరిశుద్ధత, గాడ్స్ సాక్రెడ్నెస్. గాడ్స్ సాక్రెడ్నెస్ ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధత, మనిషి పరిశుద్ధత కాదు. మనం స్నానం చేస్తాం, శరీరం శుభ్రంగా ఉంటుంది, అంతేనా? హృదయం అది శుభ్రంగా ఉండాలి. చెప్పండి, మనుషులు ఏ రూపంలో చూద్దరు, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. భక్తుడైన పౌలు తెస్సలోనికీయులకు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడటండి? తెస్సలోనికీ ఎవరో తెలుసా? తెస్సలోనిక ఒక రాజు గారికి ప్రియమైన భార్య. అర్థమవుతుందండి? చాలా మందికి పాపం తెలియదు. సర్లే, ఎప్పుడైనా రాసుకోండి. ఒక రాజు గారికి ప్రియమైన భార్య. ఆయన ఆ ప్రాంతాన్ని జయించి తన భార్య పేరైన తెస్సలోనిక అని పేరుని, ఎందుకంటే ఆమెను ఎక్కువగా ఆయన ప్రేమించేవాడు కాబట్టి ఆ ప్రేమకు గుర్తుగా తన భార్య పేరునే ఆ జయించిన స్థలానికి తెస్సలోనిక అని పెట్టాడు. అది ఇంకా లోతుకి వెళ్ళాలంటే చాలా ఉంది, సమయం లేదు. ఓకే, ఎప్పుడైనా మామూలు బైబిల్ క్లాస్ లాగా ఉన్నప్పుడు చెబుతాను. ఓకే, సింపుల్గా చెప్తాను. అర్థమవుతుందా? అందంగా ఉన్న నా భార్య తెస్సలోనిక, ఆ స్థలానికి నీ పేరు పెట్టాడు. మనం దేవుని దృష్టికి అందంగా కనబడాలి అంటే
పరిశుద్ధత. ఏం కావాలటండి మనకి? పరిశుద్ధత ఉండాలి. ఎక్కడ? హృదయంలో. ఆ దేవుడు కోరుకున్న హృదయ పరిశుద్ధత లేకపోతే మనం దేవుని దృష్టికి అందంగా కనిపించము. అది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఉదయకాల సమయంలో రెండవ ఎస్ ఏంటంటే గాడ్స్ సాక్రెడ్నెస్, పరిశుద్ధత. మనం దేవుని దృష్టికి పరిశుద్ధంగా కనబడుతున్నామా? ఓకే, పెండ్లి కుమార్తె చెప్పండి ఎలా సిద్ధపడుతుందటండి? పెండ్లి కుమార్తె ఎలా సిద్ధపడుతుంది? పెండ్లి కుమారునికి అందంగా ఉండటానికి కనబడుతుంది కదండి. పెళ్లిలో మొత్తం తీసి పడేసారు. ఎవరికి? అమ్మ పెళ్లి కుమార్తె ఎవరంటే అయ్యగారండి. నేనే. నువ్వా? ఏంటమ్మంటే మొత్తం తీసేయమన్నారండి. ఎవరు? మా పాస్టర్ గారిని. పాస్టర్ గారు ఏంటి ఆ వస్తువులు మొత్తం ఎలా సరిగ్గా పెళ్లి కుమార్తె వేషం అంటే అర్థం ఏంటి? నీలో ఒక ప్రత్యేకత ఈరోజు ఉంది. ఎందుకు నేను వివాహాలు చేసేటప్పుడు అందరు స్టేజ్ మీద కూర్చోబెట్టినంటే వీళ్ళు వయ్యారాలు ఎక్కువైపోతాయి వాళ్ళకంటే. నిజమేనంటారా కాదంటారు చెప్పండి? సరిగ్గా స్టేజ్ మీదకి వచ్చే ఏం పని ఉండదు, అంతుదే. పెళ్లి కుమారుని కనబడినివ్వకుండా హడావిడిగా తిరుగుతుంటారు అక్కడ. ఆ రోజు పాపం ఆ వీడియో వాళ్ళు, కెమెరా వాళ్ళు ఎవరి గురించి అట్టండి? వాళ్ళు కొన్ని చోట్ల నేను మ్యారేజెస్ చేయడానికి వెళ్తాడు. మంచి పని చేశారు అయ్యారు, మొత్తం అంత కింద దించి ఇద్దరినే పెట్టారంట. లేకపోతే వీళ్ళు కింద కూర్చోరు, తిరుగుతూనే ఉంటారు. అసలు వీడియోలు కెమెరాలు ఎవరి గురించి అని పెట్టింది? అంతేనా? వీళ్ళని తీయలేక చచ్చిపోతున్నాం అయ్యారు అని కిందకు దించండి అంట. అంతేనా? పెళ్లి కుమార్తె అలంకరణ ఆమె మొత్తం తీసేసి, నేనేం తెలియక అమ్మ వీళ్ళు పెళ్లి కుమార్తెని పిల్లు అంటే, ఏంటి పిలిచేది అయ్యారు? నేనే పెళ్లి కుమార్తెని ఉంటుంది ఆమె. నువ్వు అయ్యో, దేవుని జాగ్రత్తగా వినండి. దేవునికి మనము అందంగా కనబడాలి. ఇక పరిశుద్ధతే అని ఏమి వేసుకోకూడదని అర్థమో కదండి? అర్థమో కాదు. కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదు, చేతికి వాచ్లు వేసుకోకూడదు. అంతేనండి? చేతికి వాచ్లు వేసుకోకూడదు. కళ్ళు కనబడకపోయినా కళ్ళ జోడు వేసుకోకూడదు. అంతేనండి? ఎందుకంటే యేసుప్రభు ఇష్టపడడు. బస్సు వచ్చినా కానీ ఇక్కడి నుంచి మిర్యాలగూడకి నడిసే వెళ్ళాలి. పాపం యాక్సిడెంట్ అయింది. మందులు తీసుకోవటం బైబిల్కి వ్యతిరేకమని పాస్టర్ గారు చెప్పారు. ఆమె చచ్చిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పాస్టర్ గారు మీరే చెప్పండి, నేను చెప్పలేదు. మీరే చెప్పండి. నేను ఏదన్నా అంటే స్టీవెన్సన్ ఎప్పుడు పాస్టర్లు తిడతాడు, వేరే వాళ్ళు అంటారు. మీరు చెప్పండి, పోనీ నేను తిట్టలేదు. మీరు చెప్పండి. రాము గారు, మీరు శేఖర్ గారు చెప్పాలి, రమేష్ గారు చెప్పండి. ట్రైనింగ్ కాదు, ఈయన కూడా ఆమెతో పంపించేయాలి. మందులు తీసుకోవటం పాపం అట. మరి ఆమె చచ్చిపోయిందిగా, నువ్వు ప్రార్థన చేసి ఎందుకు బ్రతికించలే? బుద్ధి లేని పాస్టర్. ఇదే మూర్ఖత్వం. నీ మూర్ఖపు సేవకి ఒక అన్యాయంగా ఒక స్త్రీ ఏమైపోయిందటండి? బలైపోయింది. నువ్వు సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే డాక్టర్ ఆమెని బ్రతికించుండేవాడు. ఇంత మూర్ఖమండి. సరిగ్గా చదవండి దయచేసి బైబిల్, సరిగ్గా అర్థం